అమ్మ కూర్చోండి ఎప్పుడు అట్లే ఉంటుంది ఇంకా అంటే అటువంటి సందులు ఉన్నాయి అందరికీ నమస్కారం. నా పేరు మధుసూదన్. నేను చిన్నప్పటి నుంచి 6th క్లాస్ దాకా ఆదర్శ స్కూల్లోనే చదువుకున్నాను. నాకు శ్రీనివాసులు సార్ ఈజ్ బీయింగ్ ఎ గుడ్ మెంటర్. ఈరోజు నేను మన డిప్యూటీ సీఎం గారి దగ్గర పిఎస్గా ఉన్నాను అంటే అంత మంచి పర్సన్ దగ్గర ఒక మంచి అవకాశం రావడానికి పునాదులు వేసింది నా ఎడ్యుకేషన్కి ఇదే స్కూల్లో. అండ్ మోర్ ఓవర్ హ్యాపీ టు సే దట్ 2001 నుంచి 2 దాకా ఇదే క్లాస్లో ఇక్కడే కూర్చొని నేను చదువుకున్నాను. సో అవన్నీ మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే టిఆర్ మధుసూదన్ అతని అడ్మిషన్ నెంబరు 53 2001లో 2001లో మా అడ్మిషన్ లిస్టులో టిఆర్ మధుసూదన్ పేరు ఉండడం, ఆ శిష్యుడు ఆ రోజుల్లోనే మ్యాథ్స్లో అవుట్ ఆఫ్ తెస్తున్నాడు. ఆ ఫేస్ రీడింగ్లోనే చెప్పిన మంచి భవిష్యత్తు ఉంది అని. డిప్యూటీ కలెక్టర్గా సెలెక్ట్ అయిన రోజు ఫోన్ చేశాడు. సో నేను సెలెక్ట్ అయినాను. 2 పోస్టులు ఉంది. 2 పోస్టులో 1 పోస్ట్ మనకు వచ్చింది. 6 మార్క్స్ తగ్గితే నేను డిఎస్పీ అయింటాను. ఆ 6 మార్క్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదర్శ నుంచి వచ్చింది. నేను మ్యాథ్స్ టీచర్ కాబట్టి అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్స్ ఉంటాయి. 100, 25. ఆ రోజే అతని యొక్క నడవడిక, ఫేస్ రీడింగ్ చూసి ఒక జోష్యం చెప్పినట్లు అది నిజమైంది. ఈరోజు ఈ సంతోషాన్ని జరుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకా ఇప్పుడు కూడా నేను మధు అనే పిలుస్తాను. నన్ను శిష్యుడు గురువుగానే భావిస్తాను. అతని పెళ్లి కానీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలుస్తున్నాడు. అదే మా అబ్బాయి వినోద్ ప్రసాద్తో కూడా చాలా క్లోజ్గా ఉంటాడు. ప్రతి బర్త్డేకి వస్తాడు. అక్కడ మన వీధిలో వెనకాలే ఉన్నాడు. ప్రతి బర్త్డేకి మేము వాళ్ళ ఇంటికి పోతున్నాం, మా ఇంటికి వాళ్ళు వస్తున్నారు. ఆ సంబంధం చాలా మరువరానిది. కాబట్టి ఈ సంతోషాన్ని మేము పంచుకొని ఇలాగా శిష్యులు చదువుకొని పై స్థాయి పోతే మాలాంటి గురువులకి దానికంటే మించిన ఆనందం లేదు. థ్యాంక్ యూ. sounds the exact date there. అట్లా పండితే నేను చూడాల ఆదర్శం ఓకే
యాక్చువల్లీ నేను చిన్నప్పుడు చదువుతున్నాను. అలాగే మా నాన్న ఇక్కడ తహసీల్దార్ ఆఫీస్లో బిఆర్ఏగా ఉండేవారు. మన చర్చ్ పక్కన సత్యగంగం టెంపుల్ దగ్గర ఉన్న తహసీల్దార్ ఆఫీస్కి ఇప్పుడు రిపీటెడ్గా వెళ్ళేవాళ్ళు. అండ్ అలాగే చిన్నప్పుడు ఇక్కడ నేను మా బ్రదర్ మా తమ్ముడు మహేశ్వరం కలిసి తిరిగిన ప్లేసెస్లో చాలా గుర్తున్నాయి. ఇంకా ఫాదర్ బంగ్లా కానీ, అలాగే మా స్కూల్ ఇంతకుముందు ఆదర్శ స్కూల్లో వినాయకుడి టెంపుల్ పక్కన ఉంటుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి మళ్ళీ మసీద్ దగ్గర ఇక్కడ షిఫ్ట్ చేస్తారు. మాకు ఇవన్నీ బాగా నోటెడ్ ప్లేసెస్. తర్వాత ఇంకా ఇంతకుముందు ఇక్కడ ఒక హోటల్ ఉంటుంది, రంగబాబు హోటల్, రామ్ లక్ష్మణ్ థియేటర్. మా సార్ అందరినీ కూడా కార్టూన్ మూవీస్ కనెక్ట్ దగ్గరలో ఉన్న థియేటర్స్ కూడా తీసుకెళ్ళేవాళ్ళు. ఇక్కడ ఒక బంగ్లా స్కూల్ ఉంది, బంగ్లా స్కూల్ దగ్గర తీసుకెళ్ళేవాళ్ళు. సో అన్ని ప్లేసెస్ గుర్తున్నాయి. సో ఆ గుర్తులో భాగంగా ఈరోజు కీలపట్ల టెంపుల్ కూడా దర్శనం చేసి వచ్చే అవకాశం దొరికింది. చిన్నప్పుడు జరిగిన ప్లేసెస్ ఇవన్నీ. అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా పలనేరులో ఉన్న చాలా సిచ్యువేషన్స్ని సార్ తెలుసుకుని మన కుంకి ఎలిఫెంట్స్ని కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. సో ఇలాంటివన్నింటినీ మైండ్ ఇష్యూస్ని కూడా క్లీన్ చేసే అంత గొప్ప పర్సన్ దగ్గర వర్క్ చేయడం నా అదృష్టం. దానికి ఇక్కడి నుంచే ఫౌండేషన్. వెరీ హ్యాపీ టు సే దట్ హ్యాపీ.